Hello children, good morning. Welcome to the class. Today we'll start a new lesson children, that is King Shibi and the Dove. So this is a story about a king called Shibi Chakravarti. The king name is Shibi Chakravarti. Okay. The king name is Shibi Chakravarti. He was very honest. He was very honest and truthful. సో కింగ్ ఏంటంటే చాలా ఆనెస్ట్ అండ్ ఎవరికైనా ఏమైనా మాట ఇస్తే మాట మీద నిలబడే కింగ్ అనమాట. సో అతను అంత అదిగా ఉన్నాడని హీస్ సో హీ వాజ్ వెరీ famous for his truthfulness. So the king Dharmaraju and Indra, they wanted to test him. ఏంటంటే టెస్ట్ చేద్దాము, ఇతను నిజంగా ట్రూత్ఫుల్లా కాదా టెస్ట్ చేద్దామని అనుకున్నారు. సో వన్ డే వాట్ హ్యాపెండ్, కింగ్ షిబి వాజ్ ఇన్ హిస్ ప్యాలెస్. అప్పుడు ఒక డవ్ కేమ్ టు హిమ్. డవ్ అంటే ప్యారెట్ పిజిన్ లాగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. వచ్చేసి కింగ్ ల్యాప్ మీద ఒళ్ళో కూర్చుని ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ అనేసి అంటుంది. సో కింగ్ అన్నాడు ఏమైంది, వాట్ హ్యాపెండ్ అంటే డవ్ చెప్పింది వన్ ఈగల్ ఈజ్ ఫాలోయింగ్ మీ, ఇట్ వాంటెడ్ టు ఈట్ మీ అని చెప్పింది. సో కింగ్ ఏం చేశాడు, నో డోంట్ వరీ, నేను నీకు కేర్ తీసుకుంటాను, ఈగల్ నేను టచ్ కూడా చేయదు, నీ ఫెదర్ని కూడా టచ్ చేయదు, నేను మాటిస్తున్నాను అని చెప్తాడనమాట. ఓకే అయితే ఓకే అని రిలాక్స్ అయింది డవ్. సో ఈగల్ వచ్చింది. అప్పుడు ఈగల్ వచ్చి కింగ్ షిబి ప్లీజ్ గివ్ మీ మై ప్రే అని, ప్రే అంటే దాని ఫుడ్ అనమాట, ప్లీజ్ గివ్ మీ మై ప్రే, ఐఎమ్ హంగ్రీ అని చెప్పింది. సో అప్పుడు ఏం చేశాడు కింగ్, హీ వాజ్ థింకింగ్, అరే అంటే ఈగల్ కూడా కరెక్టే కదా, అంటే అది దేన్నైనా తింటేనే బతుకుతుంది కదా, అది కూడా కరెక్టే, సో నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు అనమాట. ఆలోచించి దెన్ హీ థాట్, దెన్ హీ టోల్డ్ ద ఈగల్, నో ఈగల్, ఐ విల్ గివ్ యూ సమ్ అదర్ మీట్, అంటే నా కిచెన్లో ఉన్న మీట్ ఏదైనా నీకు ఇస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ డవ్ అని చెప్పింది. అయితే అప్పుడు ఈగల్, నో ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఫ్లెష్, ఐ వాంట్ ఓన్లీ ద డవ్ అని చెప్పింది. సో అప్పుడు కింగ్ ఏమన్నాడు, నో ప్లీజ్, నేను దానికి ఒక మాట ఇచ్చాను, డవ్కి మాట ఇచ్చాను, సో ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్, ప్లీజ్ డోంట్ ఈట్ ద డవ్, యూ కెన్ టేక్ ఎనీ అదర్ ఫ్లెష్ అంటే. దెన్ ఈగల్ టోల్డ్, ఓకే ఐ విల్ లీవ్ ద డవ్ ఓన్లీ విత్ 2 కండిషన్స్ అని చెప్పింది. 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఐ వాంట్ ద ఫ్లెష్ ఫ్రమ్ యువర్ బాడీ అని అడిగింది. అంటే కింగ్ బాడీలోంచి నాకు ఫ్లెష్ నువ్వు బతుకుండగా నీ బాడీలోంచి ఫ్లెష్ తీసి నాకు ఇస్తే నేను తింటాను అని చెప్పింది. కింగ్ ఓకే ఏముంది, 1 kg 2 kgs కంటే ఎక్కువ ఉండదులే, తీసుకుంటే పర్వాలేదులే అని అనుకుంది. తర్వాత ఇంకో కండిషన్ ఏంటి, ఈగల్ టోల్డ్, నువ్వు మాత్రం బాధపడొద్దు, అంటే నువ్వు బాధపడుతున్నట్టు నాకు తెలియొద్దు, నువ్వు బాధపడితే నేను ఫ్లెష్ తీసుకోను అని చెప్తుంది. అప్పుడు కింగ్ ఓకే నేనేమి బాధపడనులే, నువ్వు నా ఫ్లెష్ తీసుకో, లీవ్ ద డవ్ అని చెప్పింది. ఓకే దెన్ ఈగల్ అయితే డవ్ని ఒక దాంట్లో పెట్టి ఆయన బాడీలోంచి ఫ్లెష్ తీస్తున్నారు. ఫ్లెష్ తీస్తుంటే ఎంత ఫ్లెష్ తీసినా కానీ ఇంకా డవ్కి సరిపడా, డవ్ చాలా హెవీ ఉంది, ఎందుకో తెలీదు, చాలా హెవీ అయిపోతుంది అది. ఈయన బాడీలోంచి హాఫ్ ద బాడీ తీసేసినా కానీ ఇంకా డవ్కి సరిపోవట్లేదు. సో ఏమైంది, అప్పుడు హాఫ్ ద బాడీ తీసాక హాఫ్ ద బాడీ ఆయన ఫ్లెష్ తీసేసాక కూడా అది సరిపోవట్లేదు కదా, ఆయన రైట్ సైడ్ నుంచి మొత్తం ఫ్లెష్ తీస్తున్నారు, లెఫ్ట్ ఐలో కొంచెం వాటర్ టీయర్స్ కనిపించింది. సో ఈగల్ అనేది స్టాప్, ఆయన మీ లెఫ్ట్ ఐలో నాకు టీయర్స్ కనిపిస్తున్నాయి, నాకు మీ ఫ్లెష్ వదిలేసేయండి అని చెప్పింది. సో లేదు, ఎందుకు తీసుకో అన్నాడు షిబి. అంటే ఈగల్ అనేది నువ్వు బాధపడుతున్నావు, అందుకే నీకు కళ్ళలో టీయర్స్ వచ్చాయి, నాకు వద్దు అని చెప్తే, అయితే ఆయన కింగ్ చెప్పిండు, అది నేను ఏడవట్లేను, బాధతో వచ్చిన టీయర్స్ కాదు, దట్ టీయర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ జాయ్, ఏంటంటే నా నువ్వు ఓన్లీ రైట్ పార్టే తీసుకుంటున్నావు కదా,
సో ద ఈగల్ ఏం చెప్పిందంటే నో నో నీ లెఫ్ట్ ఐలో టీయర్స్ వస్తున్నాయి, సో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అని. అప్పుడు షిబి ఏం చెప్పాడంటే నో అది టీయర్స్ ఈజ్ నాకు బాధ వల్ల వచ్చింది కాదు, హ్యాపీనెస్ వల్ల. ఏంటంటే నువ్వు రైట్ సైడ్ తీసుకున్నందుకు ఇంతసేపు లెఫ్ట్ సైడ్ ఫీల్ అవుతుండే, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్కి వస్తావు కదా, సో ఇట్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ నీ హంగర్ తీర్చుతున్నందుకు అని చెప్పింది. ఆ మాట చెప్పంగానే డవ్ అండ్ ఈగల్ రెండు డిసపియర్ అయిపోయి అక్కడ గాడ్ ఇంద్ర వచ్చాడనమాట. వచ్చి అప్పుడు షీబీని చాలా ప్రేజ్ చేసి యు ఆర్ వెరీ గ్రేట్, నువ్వు చాలా గ్రేట్, అసలు నేను టెస్ట్ చేద్దామని ఇట్లా చేసాము, బట్ నువ్వు నీ మాట మీద నిలబడ్డావు, యు ఆర్ వెరీ గ్రేట్ అని చెప్పి పూల వర్షం అదంతా కురిపించి షీబీ గురించి చాలా గ్రేట్గా మాట్లాడిండ్రు. సో ఈ లెసన్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనము ఇచ్చిన మాట మీద నిలబడాలి. మనం ఏం చెప్తామో దాని మీద నిలబడి ఉండాలి, మనకి బాధ అయినా సరే. ఇది మనకి లెసన్ నుంచి తెలుసుకున్నది. సో నౌ వీల్ రైట్ న్యూ వర్డ్స్. First bit, new words. Truthfulness. Copy down the new words, children. Truthfulness, righteousness, strength, character, vote, deprived, exploited, protection, dilemma and hunger. Hello children. Okay. For homework, you write the same. In first bit, 2 times you write. Okay. Okay children, meet you in the next class. Bye.